కొన్ని గ్రహాలు కొన్ని రాసుల్లో ఉన్నప్పుడు చాలా యోగాలను ఇస్తాయండి. అవే కొన్ని గ్రహాలు కొన్ని రాసుల్లో ఉన్నప్పుడు విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అవి అసలు ఏ గ్రహాలు, ఏ రాసులు అంటే అన్నీ తీసుకోకూడదు, కొన్నే ఇక్కడ లిమిటెడ్. అవి ఏంటి అన్నది నేను ఇప్పుడు ఒక్కొక్కటి చెప్తాను. శ్రీ మాధవానంద గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక కొన్ని గ్రహాలు కొన్ని రాసుల్లో ఉన్నప్పుడు చాలా యోగాలను ఇస్తాయండి. అవే కొన్ని గ్రహాలు కొన్ని రాసుల్లో ఉన్నప్పుడు విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అవి అసలు ఏ గ్రహాలు, ఏ రాసులు అంటే అన్నీ తీసుకోకూడదు, కొన్నే ఇక్కడ లిమిటెడ్. అవి ఏంటి అన్నది నేను ఇప్పుడు ఒక్కొక్కటి చెప్తాను. మన జాతక చక్రంలో మొత్తం మనకి ఎన్ని రాసులు ఉన్నాయి? 12 రాసులు ఉన్నాయి. మేషం నుండి మీనం వరకు. ఇక్కడ అన్ని రాసులతోటి పని లేదు, ఇక్కడ కొన్ని రాసులు మాత్రమే అన్నాను నేను. ఎలాంటి యోగాలు ఇస్తాయి, ఎలాంటి ఇబ్బందులు పెడతాయి, ఈ రెండు కూడా తెలుసుకోవాలి. యోగాలను ఎలా ఇస్తాయి అంటే ధనయోగాలను ఇస్తాయి, ఆధ్యాత్మిక చింతన, దైవభక్తిని ఇస్తాయి. ఇది పాజిటివ్ పాయింట్స్. ఇప్పుడు నేను చెప్పి ధనయోగం ప్రతి ఒక్కరికి కావాలి. ధనం లేకపోతే ఈ రోజుల్లో మనం ఏ పని చెయ్యలేము. ధర్మంగా సంపాదించే ధనం, అధర్మంగా సంపాదించే ధనం గురించి నేను ఎప్పుడూ మాట్లాడను. అది వేరే రూట్, అది మనకు సంబంధం లేదు. న్యాయబద్ధంగా సంపాదించే ధనం గురించి. తర్వాత ఇబ్బందులు ఎలా ఉంటాయి, స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి, ఏ గ్రహం వల్ల ఉంటాయి అన్న అంశాలు ఒక్కొక్కటి ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరికైతే మేషరాశిలోను లేదా వృశ్చిక రాశిలోను ఈ రెండు రాశుల్లో శని ఉండడం జరుగుతుందో జాగ్రత్తగా వినండి. కొన్ని రాశులకే అని చెప్పాను నేను. అందుకే మేషంలో కానీ వృశ్చికంలో కానీ శని ఉండడం జరుగుతుందో, అక్కడ శని మేషంలో నీచం పడతాడు, ఫైన్. అది ఎప్పుడు నెగిటివ్ ఇవ్వాలని రూల్ లేదు. వీళ్ళకి స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయండి. వీళ్ళు ఏదైనా సక్సెస్ చూడాలి అంటే విపరీతమైన స్ట్రగుల్స్ ఫేస్ చేసి సక్సెస్ చూడాలి. వీళ్ళకి సింపుల్గా వచ్చేది సక్సెస్ అన్నది. అక్కడ నీచభంగ రాజయోగం జరిగినా, నీచభంగం జరిగినా, శనికి ఏం జరిగినా సరే స్ట్రగుల్స్ అన్నది వీళ్ళు ఖచ్చితంగా ఫేస్ చేయాలి. ఈజీ సక్సెస్ అన్నది ఉండదు, అది గుర్తుంచుకోండి. అంటే నీచభంగ రాజయోగం అంటే ఏంటి? శని నుంచి కేంద్రంలో ఏదైనా స్వక్షేత్రం ఉన్నా, లేదా శని నుంచి కేంద్రంలో ఉచ్చస్థితిలో ఏమైనా గ్రహం ఉన్నా, లేదు శనితో మేషంలో కుజుడు కలిసి ఉన్నా దాన్ని నీచభంగ రాజయోగం అంటాం. ఏమండి? లేదు రవి ఉచ్చస్థితి కాబట్టి రవి శనులు కలిసి ఉన్నా దాన్ని నీచభంగ రాజయోగం అంటాం. లేదు శని నుంచి కేంద్రాల్లో ఏదైనా స్వక్షేత్రం అయ్యుండి దానికి గ్రహం ఉన్నా, ఉచ్చస్థితి అయ్యుండి దానికి గ్రహం ఉన్నా సరే మనకి నీచభంగ రాజయోగం అంటాం. ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి సక్సెస్ అన్నది ఉంటుంది, కానీ స్ట్రగుల్స్, విపరీతమైన స్ట్రగుల్స్ ఫేస్ చేసుకోవాలి. ఈజీ సక్సెస్ అన్నది మాత్రం ఉండదు. మీరు చెక్ చేసుకోండి. ఎవరికైతే మేషంలోను వృశ్చికంలోను శని ఉంటుందో వాళ్ళకి గమనించుకోండి. విపరీతమైన ఒత్తిడి, స్ట్రగుల్స్, అబ్స్టాకిల్స్, నెగిటివిటీని వాళ్ళు తట్టుకుని ఎదరికి వెళ్ళడము, ఆ శక్తి వాళ్ళు సంపాదించుకుంటారు. ఖచ్చితంగా సంపాదించుకుంటారు. ఇవన్నీ ఎక్కువ ఉంటాయి ఆ జాతకులకి, చూసుకోవాలి. తర్వాత ఎవరికైతే వృషభంలోను తులలోను గురువు ఉండడం జరుగుతుందో, వృషభ రాశిలో లేదా తులారాశిలో గురువు ఉండడం జరుగుతుందో వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి సక్సెస్ రేట్ ఉన్నప్పటికీ సక్సెస్ కంటే కూడా దైవభక్తి ఎక్కువ, దైవం మీద దృష్టే ఎక్కువ. ఎప్పుడు ఈ దేవతార్చన, పూజలు, పునస్కారాలు ఇవన్నీ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు ప్యారలల్గా వీళ్ళ వర్క్ వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. దైవాన్ని మాత్రం వదిలిపెట్టారు. అది ఒకటి అదృష్టం వీళ్ళకి. అలా ఉండడం మంచిది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము? వృషభంలోను తులలోను గురువు ఉండడం మంచిది, చెడు కాదు. అర్థమైందండి? సరే. ఇక తర్వాత మిథునంలోను కన్యలోను ఆయన స్వక్షేత్రాల్లో బుధుడు ఉండడం చాలా చాలా మంచిది. ఇక్కడ బుధుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకో కాన్సెప్ట్ ఏంటో తెలుసా అండి? బుధుడితోటి మిథునంలో కానీ కన్యలో కానీ ఏవైతే గ్రహాలు ఉన్నాయో గ్రహాలకు కూడా బలాలు పెరుగుతాయి.
ఆ గ్రహాలు కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి, అది అదృష్టం. ఉదాహరణకి కన్య తీసుకోండి, ఆయన మూల త్రికోణ స్థానం, ఆయన ఉచ్చస్థితి, ఆయన స్వక్షేత్రం, బుధుడికి అది ఎక్కువ బలాన్ని ఇస్తుంది కాబట్టి కన్య తీసుకున్నాం అనుకోండి. ఎవరికైతే కన్యా రాశిలో బుధుడు ఉండడం జరుగుతుందో బుధుడితో పాటు ఏమైనా గ్రహాలు ఉంటాయి, గ్రహాలకు కూడా బలాలు పెరుగుతాయి. మిథునంలో కూడా అంతే. దీని తర్వాత మిథున రాశిలో కూడా బుధుడితోటి ఏవైతే గ్రహాలు కలిసి ఉంటాయో గ్రహాలకు కూడా బలాలు పెరుగుతాయి. చాలా మంచి యోగాలండి. మీరు జాతక చక్రాలు ఏవైనా తీసుకోండి, ఎంతమంది అయినా తీసుకోండి, స్వక్షేత్రంలో బుధుడు ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు ఆయనే కాదు ఆయనతో కలిసిన గ్రహాలు కూడా ఇస్తాయి. ఇది మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్. అర్థమైందండి? సరే, మనం ఏం తెలుసుకున్నాము, మేషంలోనూ వృశ్చికంలోనూ శని ఉన్నప్పుడు మాత్రం ఒత్తిడి విపరీతంగా ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుందని చెప్పుకున్నాము. నేనేమంటానంటే మేష వృశ్చికాల్లో శని ఉండకపోవడమే బెటర్. అది అంటే ఇప్పుడు కొంతమంది కామెంట్స్ పెడతారు, శని మేషంలో నీచం పడితే మంచి యోగం ఇది అది. కొన్ని యోగాలు వస్తాయి, అది తట్టుకునే నెగిటివిటీ తట్టుకునే శక్తి కూడా జాతకులకు ఉంటాయి, యోగాలు కూడా వాళ్ళు తట్టుకుంటారు, అంటే తీసుకోగలుగుతారు. ముందు ఆ ఒత్తిడి, ప్రెషర్, ముందు ప్రెషర్ టైం ఏదైతే ఉందో తట్టుకునే శక్తి ఉండాలి. మాకు ఉందండి ఫైన్, తర్వాత యోగాలు కూడా మంచి యోగాలు అనిపిస్తారు. ఎందుకంటే శని ఖచ్చితంగా యోగాన్ని ఇచ్చి తీరుతాడు. అది చాలామందికి తెలియదు, తెలుసుకోండి. వృషభ తులలో గురువు ఉండడం చాలా మంచిది, మిథున కన్యల్లో బుధుడు ఉండడం చాలా మంచిది ఏమండి. తర్వాత ఇక్కడ మనం ఈ 3 పాయింట్స్ తెలుసుకుందాం. ఇంకా ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉంటే మంచిది అన్న అంశాలు చూసుకున్నట్లయితే, కుజుడు ఈ సింహంలో ఉండడం చాలా మంచిది, రవింట్లో. పైగా ఇద్దరు మిత్రవర్గ గ్రహాలు, అది చాలా పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుందండి. మీకు జాతక చక్రంలో మీరు అబ్జర్వ్ చేసుకోండి, సింహరాశిలో ఎవరికైతే కుజుడు ఉండడం జరుగుతుందో వాళ్ళు కింగ్ మేకర్స్, మంచి రోలర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింహరాశి, అందులో సేనాధిపతి అయిన కుజుడు ఉండడము ఎక్సలెంట్ యోగాన్ని ఇస్తుంది. ఆ కుజుడి మీద గురుదృష్టి ఉందనుకోండి, వాళ్ళని ఇంకెవ్వరూ ఆపలేరు. ఒక సెలబ్రిటీ స్టేటస్ పొందుతారు ఆ జాతకులు ఖచ్చితంగా. సమాజంలో గుర్తింపు, ధనాదాయము, ధనలాభము, వీళ్ళకి ఉన్న శక్తి సామర్థ్యాలు ఇంకా వేరే ఎవరికి ఉండవు అని చెప్పేసి ఒక మాటలో. విపరీతమైన తెలివితేటలు, డిసిప్లైన్, వెల్ డిసిప్లైన్ పర్సన్స్. సింహరాశిలో కుజుడు ఉన్న వాళ్ళు వెల్ డిసిప్లైన్డ్ పర్సన్స్, గురుదృష్టి కూడా ఉన్నవాళ్ళు ఇంక చెప్పక్కర్లా, సూపర్ ఉంటుంది వాళ్ళ జాతకం. మీరు చెక్ చేసుకోండి కావాలంటే. ఇప్పుడు అది కాదండి మేము ఇలా ఇబ్బందులు పడ్డామండి, అలా ఇబ్బందులు పడ్డామండి అంటే కనుక మీ జాతకం ఖచ్చితంగా చెక్ చేయాలి, ఎందుకు ఇబ్బందులు పడ్డారు అన్నది. ఇది మాత్రం డ్యామ్ షూర్ అనమాట. ఇంకా ఇదొకటి. తర్వాత కర్కాటకంలో ఎవరికైతే శుక్రుడు ఉండడం జరుగుతుందో వాళ్ళు కూడా అంతే, చాలా అదృష్టవంతులు. కర్కాటక రాశిలో ఎవరికైతే శుక్రుడు ఉండి, ఇంకొకటి ఇక్కడ విషయం చెప్పాలండి, ఇలా ఉన్నప్పుడు, ఇలా ఉంటే కాదు, ఉదాహరణకి శుక్రుడు చెప్తున్నాను, శుక్రుడు ఉండి శుక్రుడికి లగ్నాత్తు కోణాధిపత్యం వచ్చినట్లయితే, అంటే లగ్నాధిపతి అయ్యి కర్కాటకంలో ఉన్నా, లేదు పంచమాధిపతి అయ్యి కర్కాటకంలో ఉన్నా, భాగ్యాధిపతి అయ్యి కర్కాటకంలో ఉన్నా వాళ్ళు అత్యంత అదృష్టవంతులు. వాళ్ళ కనుక శుక్రమహాదశ వచ్చింది అంటే విపరీతంగా యోగిస్తుంది. వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళ కుటుంబంలో పెద్దగా యోగిస్తుంది. అది ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి మీ జాతక చక్రాలు, లేదా మీ పిల్లల జాతక చక్రాలు చెక్ చేసుకోండి ఒకసారి. ఎవరికైతే ఈ శుక్రుడు లగ్నాతు కోణాధిపత్యాలు వచ్చి కర్కాటకంలో ఉంటే ఎక్సలెంట్, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పిన అన్ని గ్రహాలకి అంతే. మీకు నైసర్గిక శుభగ్రహాలు అయితే కోణాధిపత్యం వచ్చి ఆ రాశుల్లో ఉండడం చాలా మంచిది. నైసర్గిక పాపగ్రహాలు అయితే కేంద్రాధిపత్యం వచ్చి ఉండడం చాలా మంచిది. కేంద్రాధిపత్యం రావాలి. అర్థమైందండి? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ రెండు కూడా. ఈ శుభగ్రహాలకి కోణాధిపత్యం రావడము, పాపగ్రహాలకి శుభగ్రహాలకి కోణాధిపత్యం రావడము, పాపగ్రహాలకి కేంద్రాధిపత్యం రావడం చాలా ఇంపార్టెంట్. మాకు కోణాధిపత్యము కేంద్రాధిపత్యాలు కూడా రాలేదండి, దుస్థానాధిపత్యాలు వచ్చాయండి. కొంతమందికి కోణాధిపత్యము దుస్థానాధిపత్యం కూడా రావచ్చు, అంటే యోగకారకుడై దుస్థానాధిపతి కూడా అవ్వచ్చు. అప్పుడు యోగకారక ఫలితాలే తీసుకోవాలి, గుర్తుంచుకోండి. అర్థమైందా మీకు? దుస్థానాధిపత్యం వచ్చి ఇప్పుడు నేను చెప్పిన రాశిలో గ్రహం ఉందనుకోండి, స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి ఖచ్చితంగా. సింపుల్గా ఏమి వాళ్ళకి ఈజీ గోయింగ్ ఏమి ఉండదు వాళ్ళకి.
ఇందాక నేను చెప్పిన శని ఎగ్జాంపుల్ తీసుకోండి. మేషంలో శని ఉన్న, వృశ్చికంలో ముఖ్యంగా ఎవరికైతే వృశ్చికంలో శని ఉండడం జరుగుతుందో ఈ జాతకులకి స్ట్రగుల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత శనికి ఏ ఆధిపత్యాలు వచ్చాయో చూసుకోండి, ఆధిపత్యాలకు కూడా అంతే స్ట్రగుల్ విపరీతంగా ఉంటుంది. గురువు కూడా అంతే, ఏ ఆధిపత్యాలు వచ్చాయో ఆ ఆధిపత్యాలకి ఇప్పుడు పైగా శత్రుక్షేత్రం అది. శుక్రుడిల్లు అంటే శత్రుక్షేత్రంలో గురువు ఉండడం జరిగింది. వృషభంలో కానీ తులలో కానీ వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన దైవభక్తి ఎక్కువ ఉంటాయి, కానీ కెరియర్లో స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి వాళ్ళు. అంత ఈజీగా సక్సెస్ అన్నది వచ్చేది. గురువు యొక్క లగ్నాతి ఏ ఆధిపత్యం వచ్చిందో చూసుకోండి. గురువు నైసర్గిక శుభుడు కాబట్టి కోణాధిపత్యం వచ్చి ఉంటే చాలా మంచిది. కేంద్రాధిపత్యం వచ్చిందనుకోండి మళ్ళీ ఇబ్బందులు ఉంటాయి. అదే ఉభయ కేంద్రాధిపత్యం వచ్చిందనుకోండి గురువుకి, కేంద్రాధిపత్యం ఇబ్బంది, ఉభయ కేంద్రాధిపత్యం వస్తే మళ్ళీ ఇబ్బంది. నైసర్గిక పాపగ్రహాలకి కేంద్రాధిపత్యం వచ్చిందనుకోండి స్ట్రగుల్స్ నుంచి మీరు బయటపడి సక్సెస్ అన్నది ఖచ్చితంగా చూస్తారు. నైసర్గిక శుభగ్రహాలకు కోణాధిపత్యం వచ్చిందనుకోండి సక్సెస్సే ఎక్కువ చూస్తారు. కేంద్రాధిపత్యం వచ్చి ఉన్నారనుకోండి వాళ్ళు కూడా స్ట్రగుల్స్ ఫేస్ చేసే సక్సెస్ చూస్తారు. సింపుల్ సక్సెస్ అన్నది ఉండదు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవరికైతే ఉంటుందో కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి. నైసర్గిక శుభగ్రహాలు అయితే కోణాధిపత్యం వచ్చి ఇప్పుడు నేను చెప్పినట్టు ఉంటే సక్సెస్ అన్నది చాలా బాగుంటుంది. ఏమండి, నైసర్గిక పాపగ్రహాలు కేంద్రాధిపత్యం తీసుకుని ఇప్పుడు నేను చెప్పిన రాశుల్లో ఉంటే సక్సెస్ అన్నది చాలా బాగుంటుంది. అలా కాకుండా నైసర్గిక శుభగ్రహాలకి కేంద్రాధిపత్యం వచ్చి నేను చెప్పిన రాశుల్లో ఉంటే స్ట్రగుల్స్ ఖచ్చితంగా ఫేస్ చేయాలి. నైసర్గిక పాపగ్రహాలకి నేను చెప్పినట్టుగా కోణాధిపత్యం వచ్చి ఆ రాశుల్లో ఉన్నట్లయితే వాళ్ళు స్ట్రగుల్స్ ఖచ్చితంగా ఫేస్ చేయాలి. సక్సెస్ అన్నది కూడా ఉంటుంది. వితౌట్ స్ట్రగుల్స్ సక్సెస్ ఉండదు వాళ్ళకి, గుర్తుపెట్టుకోండి. ఇది ఇక్కడ మనం కొన్ని రాశుల గురించి చెప్పుకున్నాం. శని మేషంలో వృశ్చికంలో ఉన్నప్పుడు, గురువు వృషభంలో తులలో ఉన్నప్పుడు, బుధుడు మిథునంలోను కన్యలోను ఉన్నప్పుడు, కుజుడు సింహంలో ఉన్నప్పుడు, శుక్రుడు కర్కాటకంలో ఉన్నప్పుడు ఈ యొక్క గ్రహాలు ఇలా ఉండి నైసర్గిక శుభగ్రహాలు అయితే లగ్నాతు కోణాధిపత్యం వచ్చి ఉన్నట్లయితే ఎక్సలెంట్ సక్సెస్ ఆ జాతకులు చూస్తారు. నైసర్గిక పాపగ్రహాలు కేంద్రాధిపత్యం వచ్చి అలా ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఎక్సలెంట్గా వాళ్ళ జీవితం ఉంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కుజున్నే తీసుకోండి, సింహంలో ఉన్నారు కదా, అది వ్యయస్థానం అయ్యింది అనుకుందాం. సింహంలో కుజుడు ఉన్నాడు అనుకుందాం. ఇక్కడ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైపోతుంది ఈజీగా. అంటే ఎవరు? కన్యాలగ్న జాతకులకి. అలాగే ప్రతి లగ్నానికి తీసుకోవచ్చు మీరు. కన్యాలగ్న జాతకులకి పైగా తృతీయ అష్టమాధిపతి నెక్కచ్చి పాపి, కన్యాలగ్నానికి కుజుడు. అలాంటి పాపి వ్యయస్థానంలో ఉన్నాడు. తృతీయాధిపత్యం వచ్చింది, అష్టమాధిపత్యం వచ్చింది ఆయనకి, వ్యయస్థానంలో ఉన్నాడు. మరి విపరీత రాజ్యం వచ్చేసిందిగా. మీకు అర్థమైందా? ఇక్కడ లగ్నాతు దుస్థానాధిపత్యం వచ్చినప్పటికీ కూడా వ్యయస్థానంలో అక్కడ దుస్థానంలో ఉండడం వల్ల విపరీత రాజ్యం వచ్చేసింది ఆ గ్రహానికి. తర్వాత గురువు ఒక స్పెషల్ ఆస్పెక్ట్స్తో కానీ అలా గురు దృష్టి పడింది అనుకోండి కుజుడి మీద, అది ఇంకా యోగాన్ని ఇస్తుంది. మరి అక్కడ లగ్నాత్తు దుస్థానాధిపత్యం అయిపోయింది. ఇక్కడ అర్థమైందండి. లగ్నాత్తు దుస్థానాధిపతి అయిపోయాడండి, మాకు ఇబ్బంది ఏమో గ్రహం అంటే కంగారు పడిపోక్కర్లేదు. లగ్నాత్తు దుస్థానాధిపత్యాన్ని తీసుకుని దుస్థానంలో ఉంటే విపరీత రాజయోగము, ఆ గ్రహం మీద గురు దృష్టి పడితే ఇంకా మంచి యోగము. చాలా బాగుంది కదా. అందుకని ఈ రాశిలో ఈ గ్రహాలు ఇలా ఉన్నప్పుడు ఆ జాతకులు ఏదో ఒకటి సాధించడానికి జన్మిస్తారు. సింపుల్గా ఎందుకో జన్మించేయరు ఆ జాతకులు, గుర్తుంచుకోవాలి. అర్థమైందండి. ఇప్పుడు నేను చెప్పిన రాశుల్లో కనుక మీకు ఈ గ్రహాలు ఉన్నట్లయితే మీరు జాతచక్రం చెక్ చేసుకుని మీరు చెక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్ని వీడియోస్ చూస్తున్నారంటే మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది కదా. చెక్ చేసుకుని మీకు యోగం ఉందా లేదా మీకు తెలిసిపోతుంది. యోగం ఉంది, మంచిది. యోగం లేదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్తా. యోగం లేదు అనుకున్న వాళ్ళు ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే, అంటే అలాగా ఆ గ్రహం నేను చెప్పిన రాశిలో ఉంది కానీ ఇబ్బంది పెడుతుంది. ఎందుకు ఇబ్బంది పెడుతుంది? నైసర్గిక శుభుడేమో కోణాధిపత్యం తీసుకోకపోయినా, లేదు నైసర్గిక పాప కేంద్రాధిపత్యం తీసుకోకపోయినా, లేదు మేషంలో కానీ వృశ్చికంలో కానీ శని ఉన్నా ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి ఆ జాతకులకి. అర్థమైందండి. ఇక్కడ పరిహారాలకు వెళ్ళే ముందు ఇంకొక చిన్న పాయింట్ చెప్పాలి. ఎవరికైతే మకర రాశిలోను కుంభరాశిలో కూడా శుక్రుడు ఉండడం జరుగుతుందో వాళ్ళు కూడా అదృష్టవంతులు, చాలా అదృష్టవంతులు వాళ్ళు కూడా. పైగా మిత్రక్షేత్రం కూడా అయింది అది. అర్థమైందండి మీకు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన రాశుల్లో ఈ గ్రహాలు ఉన్న వాళ్ళకి యోగాలు ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళకి మెటీరియలిస్టిక్ సక్సెస్ ఉంటుంది, దైవభక్తి కూడా ఉంటుంది. ఇక స్ట్రగుల్స్ ఫేస్ చేసే వాళ్ళు ఖచ్చితంగా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు.
ఇందాక నేను చెప్పాను కదా శని గురించి, అలాగా. ఇక ఎవరికైతే ఈ రాసుల్లో ఉండి ఈ గ్రహాలు యోగం కలగట్లేదో, వాళ్ళ జాతక చక్రంలో అసలు ఏ ఫాల్ట్ ఉందో వాళ్ళకి తెలియట్లేదో, వాళ్ళకి యోగం కలగట్లేదో, అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే, ఎందుకంటే మకర కుంభాల్లో శుక్రుడు ఉండడం చాలా మంచిది, వృషభ తులల్లో గురువు ఉండడం చాలా మంచిది, మిథున కన్యల్లో బుధుడు ఎప్పుడూ మంచిదే, సింహంలో కుజుడు ఎప్పుడూ చాలా మంచిది, కర్కాటకంలో శుక్రుడు కూడా చాలా మంచిది, మేషంలోను వృశ్చికంలోను శని నేనేంటంటే న్యూట్రల్ అని చెప్తాను, ఇప్పుడు ఉండకపోవడమే మంచిదండి. ఒక మాటలో చెప్పాలంటే స్ట్రగుల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి ఫేస్ చేసే శక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏమండి, ఇలా ఉన్నప్పుడు యోగాలు కలక్కపోగా, ఇప్పుడు ఎగ్జాంపుల్ శనిలాగే స్ట్రెస్ ప్రెషర్ ఎక్కువ ఉంటుందో, ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా మంచి పరిహారం అండి ఇది. మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? సింపుల్. ప్రతి ఆదివారము కూడా నవగ్రహాల దగ్గరికి వెళ్తూ అక్కడ నవగ్రహాల దగ్గర 27 ప్రదక్షిణలు చేసి, నవగ్రహాల దగ్గర 27 ప్రదక్షిణలు చేసి ఇంటికి వచ్చేసేయండి. ఇంటికి వచ్చి మీరు కాళ్ళు అవి మామూలు కడిగేసుకుని లోపలికి వచ్చేస్తారు కదా, నవగ్రహ స్తోత్రం అని ఉంటుంది. నవగ్రహ స్తోత్రాన్ని మీరు 9 సార్లు చదువుకోవాలి ఆదివారం నాడు. ఆ రోజు శాకాహారమే భుజించాలి. ఇలాగా ఎన్ని ఆదివారాలు చెయ్యాలండి అంటే కనుక, ఇలా మీరు ఖచ్చితంగా 18 ఆదివారాలు చెయ్యాలి. మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు, చాలా మంచి యోగాలు కలుగుతాయి. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. శుభం.